హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 733 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 109 టెస్టులు, మీరు ప్రిపేర్ అవ్వడానికి 73 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు నుంచి విడుదల చేయడం జరిగిందనమాట. అంటే జిల్లా కోర్టులు కాదంటే హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి స్టేట్ వైజ్ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనమాట. ఇవి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ సపరేట్గా వచ్చింది. కానీ ఆ పోస్టుల్లో అందులో కొన్ని జిల్లాలకి జాబ్స్ ఉండొచ్చు. ఒకవేళ ఆ జిల్లాలో వేకెన్సీస్ ఉన్నప్పటికీ కొన్ని కేటగిరీల వాళ్ళకి అవకాశం ఉంటుంది, కొన్ని కేటగిరీల వాళ్ళకి అవకాశం లేకోకుండా ఉండొచ్చు అనమాట. కానీ ఇవి హైకోర్టు ఉద్యోగాలు స్టేట్ వైడ్ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు, రాష్ట్ర వ్యాప్త ఉద్యోగాలు అనమాట. కాబట్టి అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. వాటికి సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. జిల్లా కోర్టు ఉద్యోగాలకి, ఇవి హైకోర్టు ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలు కూడా సపరేట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకి శాలరీ వచ్చేసి 19,000 రూపాయల నుంచి 58,850 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి. ఇక జనవరి 8వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షలనే ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మొత్తం 75 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటిలో 24 పోస్టులు మహిళా అభ్యర్థులకి అయితే రిజర్వ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్లోనే చెప్పాను, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ఎదిగిన కొన్ని కేటగిరీల వాళ్ళకి అవకాశం ఉంది, కొన్ని కేటగిరీల వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఈ పోస్టులకు మాత్రం అన్ని కేటగిరీల వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ ఓసీ అభ్యర్థులు చూసుకుంటే 24 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అందులో మహిళా అభ్యర్థులకి 8 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 7 పోస్టులు ఖాళీలు ఉంటాయి. మహిళా అభ్యర్థులకి 2 పోస్టులను రిజర్వ్ చేశారు. బీసీఏ అభ్యర్థులకు 5 పోస్టులు ఉన్నాయి. బీసీబీ అభ్యర్థులకి 10, బీసీసీ 2 పోస్టులు, బీసీడీ 5, బీసీఈ 4 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకి 11 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకి 4 పోస్టులు ఉన్నాయి. చూసారా, అన్ని కేటగిరీల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని కేటగిరీల వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. మొత్తంగా 75 పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే కనుక 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ వరకు మాత్రమే అండి. 7th క్లాస్ కానీ 8th, 9th, 10th క్లాస్ ఈలోపు చదివినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు పైగా అర్హతలు ఉన్నా కానీ అవి పెట్టేదానికి అవకాశం లేదు. 10వ తరగతి వరకు మాత్రమే విద్యార్హత అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 45 ప్రశ్నలు అయితే ఎగ్జామినేషన్లో ఉంటాయన్నమాట. ఈ 45 ప్రశ్నలు కూడా జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు. 1 గంట పాటు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే జిల్లా కోర్టు ఉద్యోగాలకు మాత్రం ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కానీ హైకోర్టు ఉద్యోగాలకి అన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ నుంచి మాత్రమే ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అయితే అడుగుతారు. 45 ప్రశ్నలు కూడా మొత్తంగా చూసుకుంటే 50 మార్కులకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటే అందులో 45 మార్కులు వచ్చేస్తున్న ఎగ్జామినేషన్కి
అదేవిధంగా 5 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూకి కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులని మెరిట్ ప్రకారం 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారండి. ఒక పోస్ట్కి 3 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ అనేది 5 మార్కులకైతే ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే కన్నా ఓసీ అభ్యర్థులకి 45% మార్కులు, అదేవిధంగా బీసీ అభ్యర్థులకి 40%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 35% మార్కులు అయితే రావాల్సింది ఉంటుంది. అభ్యర్థులు మెరిట్ ఏ విధంగా తీస్తారంటే కన్నా ఇక్కడ రాత పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు కలుపుకొనేసి ఎవరైతే ఫైనల్గా మెరిట్లో ఉంటారో ఆ అభ్యర్థుల్ని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 600 రూపాయలు ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 400 రూపాయల ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట.